పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత అంతోని వారి చేపల కథ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఒకసారి పునీత అంతోని వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు ఆయన మాటలు వినడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆయన సముద్ర తీరానికి వెళ్ళి చేపలకు బోధించడం ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం చేపలు నీటిపైకి వచ్చి ఆయన బోధన విన్నట్లుగా కనిపించాయి. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి దేవుని వాక్యాన్ని గౌరవించడం ప్రారంభించారు. ఈ సన్నివేశం నాకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తుంది. ఆయనకు చదువు రాదు, కానీ దేవుని వాక్యంపై ప్రేమ ఉంది. వినుట వలన విశ్వాసం కలుగును అన్నట్లుగా విని విని ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. దేవుని వాక్యాన్ని బదిలపరుచుకున్నారు. ఒకరోజు ఆయన నాతో దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి కేవలం పుస్తకాలనే ఉపయోగించడు, వినే హృదయాన్ని కూడా ఉపయోగిస్తాడు అని. చేపలు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినట్లు చెప్పబడిన ఆ కథ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. వినడానికి సిద్ధమైన హృదయం ఉంటే దేవుడు మాట్లాడుతాడు. చదువు లేకపోయినా దేవుణ్ణి ప్రేమించవచ్చు. అయితే చదువు నేర్చుకోవడం ద్వారా దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు. అందుకే నేను ఆ అన్నకి చదువు నేర్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తికి చదివే అవకాశం కూడా ఉండాలి. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం, మరియు ఇతరులకు కూడా ప్రోత్సహిద్దాం. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.